మీకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. మీ వెహికల్స్, డ్రైవర్స్, బుకింగ్స్, పేమెంట్స్ ఇవన్నీ మీరు బుక్లో రాసుకుంటున్నారా? సో మీరు అలా చేస్తే మంత్ ఎండ్కి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటో మాకు తెలుసు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ని యూస్ చేస్తాం. సో ఈ సాఫ్ట్వేర్లో వెహికల్ మేనేజ్మెంట్, డ్రైవర్ మేనేజ్మెంట్, మంత్ ఎండ్ రిపోర్ట్స్ ఇవన్నీ మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో ఈ సాఫ్ట్వేర్ వల్ల మీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ అంతా ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈ వీడియోలో మనం ఎన్షైన్ ఈఆర్పి ఓవర్వ్యూ చూద్దాం. ఈ సాఫ్ట్వేర్లో ఏముంది, ఇది ఎలా వర్క్ అవుతుంది అని చూద్దాం. వెల్కమ్. ఇది ఎన్షైన్ ఈఆర్పి. ఇది వెరీ యూస్ఫుల్ ఈఆర్పి సిస్టమ్, ఎస్పెషల్లీ మీలాంటి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళ కోసం. మీరు ఈ సాఫ్ట్వేర్తో మీ వెహికల్స్, డ్రైవర్స్, కస్టమర్ బుకింగ్స్, ఇన్వాయిసెస్ అండ్ పేమెంట్స్ అన్నీ సింపుల్గా మేనేజ్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ మీకు ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని నేను ఈచ్ ఫీచర్ గురించి ఓవర్వ్యూ ఇస్తాను. ఇది మన లాగిన్ పేజ్. మేము మీకు ప్రొవైడ్ చేసిన క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వచ్చు. సో లెట్స్ లాగిన్. లాగిన్ అయ్యాక ఇది మన మెయిన్ డాష్ బోర్డ్. ఇక్కడ మీకు రియల్ టైంలో బిజినెస్ ఎలా జరుగుతుంది ఏంటి అని క్లియర్గా సింగిల్ పేజ్లో తెలుస్తుంది. టోటల్ బుకింగ్స్, టోటల్ ఇన్వాయిసెస్ అండ్ టోటల్ ఇన్వాయిసెస్ అమౌంట్స్ ఎంత అయ్యాయి, ఎంత యాక్టివ్ వెహికల్స్ ఉన్నాయి, ఎంతమంది డ్రైవర్స్ ఉన్నారు, మీకు క్యాష్ ఇన్ హ్యాండ్స్ ఎంత ఉన్నాయి, మీ బ్యాంక్స్ అకౌంట్స్లో ఎంత మనీ ఉన్నాయి అని అంత నీట్గా ట్రాక్ అవుతుంది. ఈ డేటాని మీరు డేట్స్తో ఫిల్టర్ చేసుకోవచ్చు. లైక్ దిస్ మంత్, లాస్ట్ మంత్, కరెంట్ ఇయర్ అలాగా మీరు డేటాని నీట్గా చూసుకోవచ్చు. ఈ పెండింగ్ పేమెంట్ సెక్షన్తో మీకు ఇంకెవరు పేమెంట్స్ పెండింగ్ ఉన్నారో క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్, ఫస్ట్ మనం మీ దగ్గరున్న వెహికల్స్ అన్నింటినీ మన అప్లికేషన్లో యాడ్ చేయాలి. సో మీ దగ్గరున్న వెహికల్స్ అన్నింటినీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీ వెహికల్ డీటెయిల్స్ లైక్ రిజిస్ట్రేషన్ నంబర్, వెహికల్ టైప్, ఇయర్, మేక్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ వెహికల్స్ గురించి మొత్తం సేవ్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ లైక్ పర్మిట్స్ అండ్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అన్నీ డీటెయిల్గా ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇది మీ వెహికల్స్ డీటెయిల్స్ అన్నిటినీ ఆర్గనైజ్డ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ వెహికల్స్ అన్నింటినీ మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, డ్రైవర్ మేనేజ్మెంట్. మీ దగ్గర ఉన్న డ్రైవర్ డీటెయిల్స్ లైక్ లైసెన్స్ ఇన్ఫో, ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఇంకా డ్రైవర్ పర్సనల్ ఇన్ఫో అండ్ ఆల్ రిలేటెడ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డ్రైవర్ ఎనేబుల్ అండ్ డిజేబుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ డ్రైవర్ ఆర్ వెహికల్ అవైలబిలిటీ బేసిస్ బట్టి మీరు ఎనేబుల్ ఆర్ డిసేబుల్ అనేది చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు ఈరోజు ఒక బుకింగ్ వచ్చింది. ఒక కస్టమర్ వాళ్ళ గూడ్స్ని సమ్ అదర్ ప్లేస్కి మూవ్ చేయాలి. సో వాళ్ళు మీ దగ్గర వెహికల్ బుక్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి లెట్స్ యాడ్ ద కస్టమర్. క్లిక్ యాడ్ కస్టమర్ బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, జిఎస్టీ నెంబర్, ఈమెయిల్ అండ్ అడ్రస్ ఇవన్నీ నీట్గా మనము సేవ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమర్కి వాళ్ళకి ఏదన్నా ఓబీ రిలేటెడ్ డేటా ఏదైనా ఉంటే లైక్ వాళ్ళు కస్టమర్ క్రియేట్ చేసే టైంకే వాళ్ళు మీకు ఏమైనా అప్పు ఉంటే ఇక్కడ యాడ్ చేస్తే అది నీట్గా ట్రాక్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక కస్టమర్ని క్రియేట్ చేస్తాను. ఈ కస్టమర్కి ఒక 1500 అనేది నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇస్తున్నాను. ఇప్పుడు కస్టమర్ సేవ్ అయ్యింది. ఇక్కడ మీరు చూస్తే ఈ సెక్షన్లో లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ని మనం చూడొచ్చు. ఇప్పుడు నేను ఇందాక క్రియేట్ చేసిన కస్టమర్ శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్. ఇలా సెర్చ్ చేస్తే మీకు నీట్గా వస్తుంది. ఈ కస్టమర్ ఓవరాల్గా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మీరు చూడాలి అంటే ఈ పేజ్లోకి వస్తే వాళ్ళ పర్సనల్ ఇన్ఫో, వాళ్ళ అడ్రస్ ఇన్ఫో అండ్ వాళ్ళ బ్యాలెన్సెస్ యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి వాళ్ళు 1500 అనేది ఇంకా అప్పు ఉన్నారు అని ఇలా నీట్గా ట్రాక్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కొన్ని ట్యాబ్స్ ఉన్నాయి లైక్ బుకింగ్స్, రిసీట్స్ అండ్ ఓచర్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ కస్టమర్ ఏమేమి బుకింగ్ చేసుకున్నారు, ఏమేమి పేమెంట్స్ చేశారు ఇవన్నీ ఇక్కడ ట్రాక్ అవుతాయి. సో నేను బుకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సెక్షన్కి వచ్చి ఇది చూపిస్తాను.
మీరు వెనక్కి వెళ్తే ఇప్పుడు ఈ పర్టికులర్ కస్టమర్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ ఉన్న ఎడిట్ ఆప్షన్తో ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కస్టమర్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఎస్ కొడితే డిలీట్ అవుతుంది. మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బుకింగ్స్. ఇప్పుడు బుకింగ్ క్రియేట్ చేయాలి. క్లిక్ యాడ్ బుకింగ్. ఇక్కడ మీరు కస్టమర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే ఈ బుకింగ్కి పే చేస్తారో వాళ్ళని ఇక్కడ సెలెక్ట్ చేయండి అండ్ రెస్పెక్టివ్ కన్సైనర్ని యాడ్ చేయండి. ఇక్కడ మీరు బుకింగ్ స్టేటస్ చూస్తే బుక్డ్, కంప్లీటెడ్ అండ్ క్యాన్సిల్డ్ అని 3 ఉన్నాయి. ఒకవేళ ఇది ఫ్యూచర్ బుకింగ్ అయితే బుక్డ్ అని పెట్టండి. ఆల్రెడీ ఈ బుకింగ్ అయిపోయి ఉంటే కంప్లీటెడ్. ఒకవేళ ఈ బుకింగ్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్. సో ఇప్పుడు నేను బుక్డ్ అని పెడుతున్నాను అండ్ ఈ బుకింగ్ యొక్క పికప్ డేట్ అండ్ డ్రాప్ ఆఫ్ డేట్ సెలెక్ట్ చేస్తున్నాను. ఏ వెహికల్కి ఈ బుకింగ్ అసైన్ చేస్తున్నామని ఆ వెహికల్ని సెలెక్ట్ అండ్ ఈ బుకింగ్కి ఏ డ్రైవర్ వెళ్తున్నారు ఆ డ్రైవర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ బుకింగ్లో ఏ మెటీరియల్ వెళ్తుంది ఇదంతా ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్నీ ఇవన్నీ ఆప్షనల్. మీరు ట్రాక్ చేసుకోవాలనుకుంటే ట్రాక్ చేసుకోవచ్చు. నేను ఈ బుకింగ్లో గూడ్స్ వెళ్తుంది. పికప్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అండ్ డ్రాప్ ఆఫ్ అడ్రస్ కరీంనగర్ అని ఇస్తున్నాను. మీకు ఏదైనా నోట్స్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి బిల్లింగ్ టైప్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ ఆర్ క్వాంటిటీ బేస్డ్ లైక్ టన్స్, కేజీస్ అండ్ కిలోమీటర్స్, ట్రిప్స్ బేసిస్ బట్టి. ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్స్ అయితే ఫిక్స్డ్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. అలా కాదు ఈచ్ టన్ బట్టి మేము ఛార్జ్ చేస్తాము అంటే రేట్ పర్ టన్ ఎంటర్ చేసి టోటల్ టన్స్ ఎంతో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మీకు ఏదన్నా ట్యాక్స్ రేట్ ఏదన్నా ఉంటే అది మీరు మన సిస్టంలో నీట్గా ట్రాక్ అవుతుంది. ఇప్పుడు నాకు జిఎస్టీ ఏం లేదు కాబట్టి నేను 0% సెలెక్ట్ చేస్తున్నాను. ఈ పర్సంటేజెస్ అనేవి మన అప్లికేషన్లో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సేవ్ చేస్తే బుకింగ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ బుకింగ్ కన్ఫర్మ్ అయినట్లు. ఇక్కడ మీరు స్టేటస్ చూస్తే బుకింగ్ స్టేటస్ పెండింగ్ అని వస్తుంది. అంటే ఇంకా ఇన్వాయిస్ రైజ్ చేయలేదు ఈ పర్టికులర్ బుకింగ్కి అని చెప్పి. అండ్ పేమెంట్స్ రిసీవ్ అయిన బుకింగ్స్ అయితే రిసీవ్డ్ అని వస్తాయి. ఆల్రెడీ ఇన్వాయిస్ క్రియేట్ అయితే ఇన్వాయిస్ క్రియేటెడ్. ఒకవేళ ఏదన్నా పార్షియల్ పేమెంట్స్ జరుగుంటే పార్షియల్ పేమెంట్ అని చూపిస్తాయి. సో ఇప్పుడు ఈ బుకింగ్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది నీట్గా. LR97 అని క్రియేట్ అయింది. ఈ బుకింగ్ నెంబర్ అనేది నాకు ఆటోమేటిక్గా జనరేట్ అయింది. అలా కాదు మాకు మాన్యువల్గా ఎంటర్ చేసుకున్నామన్నా కూడా మా దగ్గర ఆ ఆప్షన్ ఉంది. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ బుకింగ్కి ఇన్వాయిస్ రైజ్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ ఇన్వాయిస్ అనే ఆప్షన్ మనకు ఉంది. క్రియేట్ కొట్టాను. మీరు చూస్తే బుకింగ్ డీటెయిల్స్ అన్నీ నీట్గా వచ్చాయి. టోటల్ అమౌంట్ 1000 రూపీస్. ఒకవేళ ఈ పర్టికులర్ బుకింగ్ పైన మీరు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటే డిస్కౌంట్ ఎంటర్ చేయండి. నేను 10% ఇస్తున్నాను. సో టోటల్ అమౌంట్ 900 అయ్యింది. ఇప్పుడు రౌండ్ ఆఫ్ లైక్ ఎప్పుడైనా మీరు ఫర్ సపోజ్ బిల్ అనేది 970 అలా అయ్యింది. ఒక 70 రూపీస్ మీరు తీసేసి ఓన్లీ 900 ఛార్జ్ చేద్దామని అనుకున్నప్పుడు -70 చేయొచ్చు. సో అప్పుడు చేస్తే మీకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది తగ్గిపోతుంది. అమౌంట్ టు పే ఎంత అయితే ఉంటుందో మనకు అదే ఫైనల్ ఇన్వాయిస్ అమౌంట్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇన్వాయిస్ అనేది క్రియేటెడ్ స్టేట్లోకి వెళ్ళింది. ఇన్వాయిస్ నీట్గా క్రియేట్ అయిపోయింది. ఇన్వాయిస్ నెంబర్ కూడా మనకి జనరేట్ అయ్యింది. ఒకవేళ ఈ క్రియేట్ చేసిన బుకింగ్ని మీరు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలి, మోడిఫై చేసుకోవాలనుకుంటే మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది. లోపలికి వెళ్ళి మీరు డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. ఈ ప్రింట్ ఆప్షన్లో ఈ పర్టికులర్ బుకింగ్ డీటెయిల్స్ అనేవి మనకి చాలా నీట్ అండ్ క్లియర్గా వస్తాయి. పేయింగ్ కస్టమర్ డీటెయిల్స్, ఆ పర్టికులర్ కన్సైనర్ డీటెయిల్స్, కన్సైనీ డీటెయిల్స్, బుకింగ్ డీటెయిల్స్ అండ్ టోటల్ అమౌంట్, ఎక్కడ డ్రాప్ ఆఫ్ అడ్రస్, పికప్ అడ్రస్ అన్నీ నీట్గా ట్రాక్ అవుతాయి అండ్ ఇన్వాయిస్ డీటెయిల్స్తో సహా. సో మీరు ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా ట్రాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బుకింగ్ అనేది క్రియేట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ పర్టికులర్ బుకింగ్కి పేమెంట్ అనేది జరగాలి. సో మనం ఈ పర్టికులర్ బుకింగ్కి పేమెంట్ చేయాలి అంటే మనకి కస్టమర్ పేమెంట్స్ అని ఉంటుంది.
ఈ కస్టమర్ పేమెంట్స్లో ఇప్పుడు నేను ఆ పర్టికులర్ బుకింగ్కి పేమెంట్ చేయాలి. సో యాడ్ పేమెంట్. మనకి కస్టమర్ పేమెంట్స్లో 2 టైప్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి అగెనిస్ట్ వోచర్, ఇంకొకటి అడ్వాన్స్ పేమెంట్. ఇప్పుడు నేను అగెనిస్ట్ వోచర్ గురించి చెప్తాను ఫస్ట్. ఇప్పుడు రిసీవ్డ్ ఫ్రమ్ శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్, ఇందాక నేను క్రియేట్ చేశాను ఒక ఇన్వాయిస్, సెలెక్ట్ చేశాను. ఆ పర్టికులర్ ఇన్వాయిస్ అనేది నాకు ఇక్కడ వచ్చింది 900 అనేది. నేను అగెనిస్ట్ వోచర్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ బిల్ని నేను క్లియర్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే పేమెంట్ టైప్ అని ఉంది. ఇక్కడ పేమెంట్ టైప్ మీరు క్యాష్ అయితే క్యాష్, యూపీఐ ఆర్ ఏదైతే మీ పేమెంట్ టైప్ ఏదైతే ఉంటుందో మోడ్ అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మన అప్లికేషన్లో నీట్గా మనం సెట్ చేసుకోవచ్చు కస్టమ్గా. ఇప్పుడు నేను ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేస్తున్నాను. ఆ పర్టికులర్ యూపీఐ మోడ్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ మనకు ఆటోమేటిక్గా లింక్ అవుతుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఈ బిల్ అనేది మనకి సెటిల్ అయిపోయి మనకి రిసీట్ అనేది జనరేట్ అయ్యింది. ఈ రిసీట్లో నీట్గా అగెనిస్ట్ బిల్, ఏ బుకింగ్కి అండ్ ఏ ఇన్వాయిస్ నెంబర్ మీద ఎంత అమౌంట్ రిసీవ్ అయ్యింది అనేది మనకి నీట్గా వస్తుంది. మనం ప్రింట్ చేసుకొని ఆ పర్టికులర్ పేమెంట్కి బిల్ వచ్చేస్తుంది ప్రింట్ చేస్తే. ఇప్పుడు నేను బ్యాక్కి వెళ్తే కస్టమర్ పేమెంట్స్లో లిస్ట్ ఆఫ్ పేమెంట్స్ మొత్తం మనకి నీట్గా ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడు నేను చేసిన పేమెంట్ కూడా మనకి టాప్లో 900 వచ్చేసింది. ఒకవేళ ఈ పేమెంట్ అనేది మీరు మిస్టేక్ చేశారు అనుకుంటే ఇక్కడ మనకి డిలీట్ ఆప్షన్ ఉంది. సో యూ కెన్ డిలీట్ ఇట్. అలా కాదు ఈ పేమెంట్ని ప్రింట్ అంటే ప్రింట్ చేసుకోవచ్చు ఇక్కడే. నెక్స్ట్ మనకి అడ్వాన్స్ పేమెంట్ అనేది మనకి ఒక ఫీచర్. ఇప్పుడు ఇందాక మనం కస్టమర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది కొంత ఇచ్చామన్నమాట. ఒక 1500 అనేది వాళ్ళు ఇనీషియల్గానే అప్పు ఉన్నారు మనకి. అది క్లియర్ చేయాలంటే మనం అగెనిస్ట్ వోచర్లో పెట్టి దాన్ని క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ 1500 కాకుండా నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నాను 2000. ఇప్పుడు 2000 ఇస్తే ఏమవుతుందంటే ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 1500 ఆఫ్సెట్ అయిపోతుంది. ఆ రిమైనింగ్ 500 అమౌంట్ అనేది అడ్వాన్స్ అమౌంట్గా ట్రీట్ అవుతుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. మనకి రిసీట్ అనేది నీట్గా జనరేట్ అయింది. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్సెట్ ఒక 1500 అనేది రిసీవ్ చేసుకున్నాము. ఇంకా మనకి 500 అనేది అడ్వాన్స్ అమౌంట్ అనేది ఈ పర్టికులర్ కస్టమర్కి రిమైనింగ్ ఉంది. సో ఇలా నీట్గా మొత్తం పేమెంట్స్ని సెటిల్ చేసుకోవచ్చు. నేను ఇందాక ఓన్లీ 1 ఇన్వాయిస్ని సెటిల్ చేశాను. అలా కాకుండా మనం మల్టిపుల్ ఇన్వాయిసెస్ని కూడా మనం సెటిల్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఆ పర్టికులర్ కస్టమర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఎన్షైన్ ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళకి 2 బిల్స్, మల్టిపుల్ బిల్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2000 అండ్ ఇంకొకటి వచ్చేసి 5000. మనం ఇప్పుడు ఈ 2 బిల్స్ని ఎట్ ఏ టైమ్ సెటిల్ చేయొచ్చు. అలా కాకుండా పార్షియల్ అమౌంట్ అని సెటిల్ చేస్తాను, 5000 సెటిల్ చేయను సెకండ్ బిల్కి, 2000 సెటిల్ చేస్తాను అన్నా కూడా ఫైన్. ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. పేమెంట్ టైప్ని చూస్ చేసుకోండి, క్యాష్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 2 బిల్స్ అనేవి నాకు ఆఫ్సెట్ అయ్యాయి. ఒకటి ఫుల్ అమౌంట్ క్లియర్ అయిపోయింది. సెకండ్ బిల్ అనేది 5000 ఇన్వాయిస్ అమౌంట్ అయితే ఓన్లీ 2000 సెటిల్ అయింది. ఓవరాల్ అమౌంట్ ఈ రిసీట్లో నేను 400 మాత్రమే పే చేశాను. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్తే మళ్ళీ అదే కస్టమర్కి మనం చూస్తే 3000 అనేది పెండింగ్ అమౌంట్ మనకి చూపిస్తుంది. ఇప్పుడు నేను అలా కాకుండా అడ్వాన్స్ పేమెంట్లో పెడతాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ ఎన్షైన్ ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 2000 ఆల్రెడీ వీళ్ళు మనకి అప్పు ఉన్నారు. అండ్ ఈ పర్టికులర్ బిల్లో ఒక 2000 పే చేశారు. 3000 అనేది ఇంకా అప్పు ఉంది. ఇప్పుడు పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసి నేను సమ్ 6000 ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నాకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ ఇన్వాయిసెస్, ఎన్ని ఇన్వాయిసెస్ అయితే ఇక్కడ ఉంటాయో మల్టిపుల్ ఇన్వాయిసెస్, అవన్నీ ఒకటేసారి మనం సెటిల్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను 6,000 ఎంటర్ చేస్తున్నాను కాబట్టి 5,000 ఇస్ ద బ్యాలెన్స్ అమౌంట్ అండ్ 1,000 అనేది నాకు అడ్వాన్స్ పేమెంట్ కింద ట్రీట్ అవుతుంది. సో ఇలా మీ పేమెంట్స్ని మొత్తాన్ని మీరు నీట్గా సెటిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బుకింగ్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది. మనకి కావాల్సిన మెయిన్ ఫీచర్ వచ్చేసి రిపోర్ట్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కస్టమర్ స్టేట్మెంట్, కస్టమర్ బ్యాలెన్స్ స్టేట్మెంట్, వెహికల్ స్టేట్మెంట్ అండ్ డ్రైవర్ స్టేట్మెంట్. కస్టమర్ స్టేట్మెంట్లోకి వెళ్తే పర్టికులర్ కస్టమర్ యొక్క హిస్టరీ, వాళ్ళ రికార్డ్ మొత్తాన్ని చూడడానికి ఇది కస్టమర్ స్టేట్మెంట్. ఇప్పుడు నేను శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ని సెలెక్ట్ చేస్తున్నాను. నేను సర్చ్ చేస్తే వాళ్ళ టోటల్ ఇన్వాయిసెస్ టోటల్ ఎంత, ఓపెనింగ్ బ్యాలెన్స్ అండ్ టోటల్ పేమెంట్స్ ఎంత చేశారు ఈ పర్టికులర్ డేట్స్లో, వాళ్ళ క్లోజింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆఫ్ నౌ టుడే ఎంత ఉంది అనేది నీట్గా ట్రాక్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు డేటాని నీట్గా చూడొచ్చు. 2,400 వాళ్ళు మనకు అప్పు ఉన్నారు, కానీ 2,900 పే చేశారు. సో 500 అనేది వాళ్ళ క్లోజింగ్ అమౌంట్. 500 CR ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వాళ్ళ బ్యాలెన్స్. ఇలా మనకి నీట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఇది ప్రింట్ తీసుకోవాలి అనుకుంటే ప్రింట్ మీద క్లిక్ చేస్తే నీట్గా వాళ్ళ డేటా మొత్తం వస్తుంది. నెక్స్ట్ కస్టమర్ బ్యాలెన్స్ స్టేట్మెంట్. ఇందాక మనం ఓన్లీ పర్టికులర్ కస్టమర్కి చూసాము. ఇప్పుడు ఆల్ కస్టమర్స్ యొక్క స్టేట్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, టోటల్ బ్యాలెన్స్ ఎంత చేశారు, ఎంత పే చేశారు, ఫైనల్గా ఎంత బ్యాలెన్స్ ఉంది. ఈ కరెంట్ మంత్కైనా కరెంట్ ఇయర్కైనా మీరు ఇలా డేటా మొత్తాన్ని చూడొచ్చు. ఇప్పుడు నేను కరెంట్ ఇయర్ పెట్టి ఆల్ కస్టమర్స్ యొక్క డేటాని నేను ప్రింట్ తీస్తున్నాను. ఇలా ప్రింట్ చేస్తే నీట్గా ఆల్ కస్టమర్స్ డేటా మనకి నీట్గా వచ్చేస్తుంది. సో మీరు దీన్ని బేసిస్ చేసేసుకొని మీ పేమెంట్స్ అనేవి మీరు సెటిల్ చేసుకోవచ్చు నీట్గా. నెక్స్ట్ వెహికల్ స్టేట్మెంట్. పర్టికులర్ వెహికల్ని సెలెక్ట్ చేస్తే ఆ వెహికల్ రిలేటెడ్ బుకింగ్స్ మొత్తం అండ్ ఆ పేమెంట్స్ మొత్తం నీట్గా మనకి ఇక్కడ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ వెహికల్కి ఇన్ని బుకింగ్స్ జరిగాయి, ఈ పర్టికులర్ డేట్స్లో టోటల్ ట్రిప్స్ అమౌంట్ ఎంత వచ్చాయి ఈ వెహికల్కి ఈ మంత్లో అనేది నీట్గా ట్రాక్ అవుతుంది. ప్రింట్ చేస్తే కూడా మనకి ప్రింట్ వస్తుంది. సేమ్ అలాగే డ్రైవర్ స్టేట్మెంట్ కూడా పర్టికులర్ డ్రైవర్ని సెలెక్ట్ చేస్తే ఆ డ్రైవర్ రికార్డ్ మొత్తం మనకి వస్తుంది అండ్ టోటల్ ట్రిప్స్ అమౌంట్ ఎన్ని ట్రిప్స్ చేశారు. సో ఈ రిపోర్ట్స్ అనేవి మీ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. మనకి నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి బుకింగ్ షెడ్యూల్. ఈ బుకింగ్ షెడ్యూల్ ఎందుకు అంటే మీరు ఏ డేట్స్లో మీరు ఆక్యుపైడ్ ఉన్నారు, ఏ డేట్స్లో ఫ్రీగా ఉన్నారు అని నీట్గా ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే మంత్లీ క్యాలెండర్, ఇక్కడ ప్లానర్, ఏ డేట్స్లో ఎప్పుడు మీరు ఆక్యుపైడ్గా ఉన్నారనేది నీట్గా వస్తుంది. అండ్ ఇయర్ క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 19th డేట్ నేను సెలెక్ట్ చేస్తే ఆ రోజున ఈ పర్టికులర్ బుకింగ్తో మీరు ఆక్యుపైడ్గా ఉన్నారు. ఫ్యూచర్ బుకింగ్స్ ఒకవేళ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నారు అంటే మీరు ఈజీగా మీరు ఏ డేట్స్ బ్లాక్ అయిపోయాయి అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ డేట్స్లో నాకు ఏం షెడ్యూల్ ఈవెంట్స్ లేవు, సో ఈరోజు ఫ్రీగా ఉన్నాము, ఈరోజు ఇన్ని ట్రిప్స్ ఉన్నాయి మనకి అని తెలుస్తుంది. ఆ పర్టికులర్ బుకింగ్ని మీరు సెలెక్ట్ చేస్తే ఎప్పుడు ఆ బుకింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఏ కస్టమర్ అండ్ వెహికల్ డ్రైవర్ అండ్ స్టేటస్ ఏంటి, బుకింగ్ అయిపోయిందా లేదా అని నీట్గా ఇక్కడ మీరు షెడ్యూల్లో చూసుకోవచ్చు. సో చూసారు కదా, ఇది మన ఎన్షైన్ ERP సిస్టమ్. ఈ ప్లాట్ఫామ్ అనేది మీరు మీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ని ఈజీగా మేనేజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. వెహికల్స్ నుంచి డ్రైవర్స్, బుకింగ్స్, ఇన్వాయిసెస్, పేమెంట్స్, రిపోర్ట్స్ అన్నీ ఒక్కచోట మీకు నీట్గా ట్రాక్ అవుతాయి. ఒకవేళ మీరు మీ బిజినెస్కి ఇలాంటిది యూజ్ చేయాలి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని అనుకుంటే మన దగ్గర 1 or 2 months ఫ్రీ ట్రయల్ కూడా ఉంది. సో మీరు ఫస్ట్ హ్యాండ్గా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి మీకు నచ్చితే అప్పుడు మీరు మీకు తగినట్టుగా సింప్లిఫై చేసుకోవచ్చు అండ్ మీ బిజినెస్ని ఇంకా మీరు ఆప్టిమైజ్గా అండ్ ఈజీగా రన్ చేయొచ్చు. సో అర్థమైంది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.